नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। भाजपा की वरिष्ठ महिला नेता सुहासिनी रेड्डी ने कहा है कि 1999 के कारगिल युद्ध में पाकिस्तान सेना पर जीत की याद में भारत हर साल 26 जुलाई को कारगिल विजय दिवस मनाता है। ये भारतीय सशस्त्र बलों की बहादुरी, साहस और बलिदान को श्रद्धांजलि देता है। लेकिन ये कारगिल विजय दिवस 2024 में खास है क्योंकि इस वर्ष हम कारगिल विजय दिवस की 25वीं वर्षगांठ मना रहे हैं। इस दिन पूर्व सैनिक संघ और सनातन हिंदू समिति ने हमारे राष्ट्र के सम्मान के लिए लड़ने वाले नायकों को श्रद्धांजलि अर्पित की और उनके परिवार को सम्मान किया। जोहार जोहार भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय। जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता के जय। 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఎక్స్ సర్వీస్ మెన్ మరియు సనాతన హిందూ సమితి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। ఈ దేశం కోసం, భారతదేశ రక్షణ కోసం అనేక మంది సైనికులు తమ జీవితాలను త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం జరుగుతుంది। అలాంటి సైనికుల యొక్క అమరులను స్మరించుకోవడము మన బాధ్యతనే కాదు, ఈ దేశ రక్షణ కోసం మరింతగా మనం బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది। సరిహద్దుల్లో సైనికుడు ఏ రకంగానైతే ఈ దేశ రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాడో, అంతర్గతంగా భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులను కానివ్వండి, అంతర్గతంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న శక్తులను మనము ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది। ఐకమత్యంగా ఉండి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ వీర సైనికులకు కార్గిల్ యుద్ధంలో అమరులైన వారందరికీ కూడా మరి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం।